గ్రేటర్ హైదరాబాద్ లో ఉదయాన్నే కుండపోత వర్షం కురుస్తుంది. ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా వాన కురుస్తుండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నారు. వర్షం దాటికి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఇదిలా ఉంటే హైదరాబాద్ కు జీహెచ్ఎంసీ అధికారులు రెడ్ అలర్ట్ అయితే ప్రకటించారు. ప్రజలు ఎవరూ కూడా బయటకు రావద్దు అని హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని కరెస్పాండెంట్ నుమాన్ అడిగి తెలుసుకుందాం. నుమాన్, ఓవరాల్ గా అంటే పెద్దవాళ్లే బయటకు రావాలంటే ఈ వరద నీటిలో ఎక్కడ మ్యాన్ హోల్ ఓపెన్ అయిందో కూడా అర్థం కాని పరిస్థితి. ఇక చిన్నపిల్లల విషయానికి వచ్చేసరికి వాళ్ళు బయటికి వెళ్లి ఇంటికి వచ్చేంత వరకు భయపడుతూనే ఉంటాము. ఇక చిన్నపిల్లల విషయంలో చాలా అప్రమత్తంగా ఉండాలి అని కూడా ఏబిఎన్ నుంచి మనమైతే రిక్వెస్ట్ చేయాల్సిందే. ఇక దీనికి సంబంధించి వరదలు అంటే ఎన్ని రోజులు ఇంకా ఈ తెలంగాణ వ్యాప్తంగా ఇంకా 3 రోజుల వరకు వర్షాలు ఉండొచ్చు అని చెప్పేసి అధికారులు చెప్తున్నారు. సో ఓవరాల్ గా దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి ఆవర్తనం ప్రభావంతో మాత్రం అంటే రాగల ఇంకొక 2 రోజుల పాటు కూడా ఇదే స్థాయిలో వర్షాలు కురిసేటటువంటి అవకాశం ఉంది. ముఖ్యంగా నీలిమ మీరు చెప్పినట్లు గ్రేటర్ లో మాత్రం అంటే రాష్ట్రం అంతా ఒక లెక్క, జిహెచ్ఎంసీ ఇంకో లెక్క అని చెప్పొచ్చు. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు ఒక 15 సెంటీమీటర్లు 20 సెంటీమీటర్ల వర్షం కురిసినా కూడా అంతగా ఎఫెక్ట్ అనేది కనిపించదు. బట్ జిహెచ్ఎంసీలు మాత్రం పట్టుమని 10 సెంటీమీటర్లు కురకపోయినా కూడా సిటీలో పరిస్థితి ఏ విధంగా ఉంటుందనేది కూడా ప్రతి ఒక్కరి కళ్ళకు కట్టినట్టు అర్థమవుతుంది. సో ఎక్కడికక్కడ కూడా సిటీ రోడ్లకు పూర్తిగా చెరువులను తలపిస్తాయి. మాక్సిమం ఎక్కడ చూస్తున్నా కూడా అంతా కూడా ఏదైతే పూర్తిగా నీట మునిగేటటువంటి పరిస్థితి ఉంటుంది. సో అదే పరిస్థితి ప్రస్తుతం ఇటు గ్రేటర్ లో కల్పిస్తుంది. ప్రస్తుతం ఉదయం నుంచి కూడా కురుస్తున్నటువంటి ఎడతెరిపి లేని భారీ వర్షంతో మాత్రము నగర వాసులైతే నానా ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా ఇటు అంబర్పేట కానివ్వండి, ఇటు ఉప్పల్ ప్రాంతం కానివ్వండి, నాగోల్, ఎల్బీ నగర్ అంటే సిటీలో ఉన్నటువంటి మోస్ట్ ఎఫెక్టెడ్ ఏరియాస్ గా చెప్పుకునేటటువంటి ఎల్బీ నగర్, చైతన్యపురి, దిల్సుఖ్ నగర్, సరూర్ నగర్, దాంతోపాటు ఇటు ఉప్పల్ కానివ్వండి, మల్కాజ్గిరి, సికింద్రాబాద్ కంటోన్మెంట్ లాంటి ప్రాంతాలు పూర్తిగా ఇళ్లలోకి వర్షపు నీరు చేరిపోయింది. సో పూర్తిగా చాలా మంది లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలు కూడా ఇల్లు ఖాళీ చేసి వెళ్లిపోతున్నటువంటి పరిస్థితి. ఇక మూసి పరివాహక ప్రాంతాల్లో కూడా ప్రస్తుతం అయితే ఏదైతే ప్రజలను అలర్ట్ చేశారు. దాంతోపాటు ఇటు హుస్సేన్ సాగర్ దిగువన ఉన్నటువంటి ఆర్టీసీ క్రాస్ రోడ్స్ కానివ్వండి, ఇందిరా పార్క్ కానివ్వండి, రామ్ నగర్ కానివ్వండి, కవాడిగూడ అలాంటి ప్రాంతాల్లో అయితే పూర్తిగా ప్రజలను అలర్ట్ చేసినటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఏదైతే ఇటు ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్నటువంటి వర్షపు నీరు అంతా కూడా హుస్సేన్ సాగర్ కి చేరడంతో హుస్సేన్ సాగర్ కూడా నిండు కుండలా మారింది. హుస్సేన్ సాగర్ కూడా వరద పోటెత్తుతున్నటువంటి పరిస్థితి. పూర్తిగా అంటే ఒక మాటలో చెప్పాలంటే హైదరాబాద్ నగరం జలదిగ్బంధంలో ఉంది. ఎక్కడికక్కడ కూడా సిటీ అంతా కూడా నీట మునిగిందని చెప్పవచ్చు. సిటీలో పూర్తిగా ప్రస్తుతం అయితే జిహెచ్ఎంసీ సంబంధించినటువంటి సహాయక చర్యలు ఇంకా ప్రారంభం కాలేదు. ఎందుకంటే ఆ సిచ్యువేషన్ అయితే దారుణంగా ఉంది. నగర రోడ్లు అయితే ఎక్కడికక్కడ కూడా పూర్తిగా నీట మునిగినటువంటి పరిస్థితి. కొన్ని ప్రాంతాల్లో దాదాపు 5 నుంచి 6 ఫీట్ల మేర వర్షం నీరు వచ్చింది. ముఖ్యంగా ఎక్కువగా చూసుకుంటే మాత్రం ఇటు మెట్రో స్టేషన్లు కానివ్వండి, దాంతోపాటు ఏదైతే ఫ్లైఓవర్ల కింద మొత్తం అయితే ఫ్లైఓవర్ల కింద పైనుంచి పూర్తిగా ఫ్లైఓవర్ మీద వాటర్ కింద ఒక జలపాతంలా పారుతున్నాయని చెప్పవచ్చు. ఎందుకంటే పీవీ ఎక్స్ప్రెస్ దగ్గర చూసుకున్నా కూడా పిల్లర్ నెంబర్ 133 దగ్గర ఉప్పర్పల్లి దగ్గర చూసుకున్నా కూడా పూర్తిగా ఆ వాటర్ ఫ్లోటింగ్ తో అంతా కూడా సిటీ రోడ్లు అయితే కూడా దారుణంగా మారాయని చెప్పవచ్చు. ఈ సమయంలో మాత్రం ప్రజలు బయటికి వస్తే ప్రమాదాలు జరిగేటటువంటి అవకాశం ఉంది. సో ఏబిఎన్ కూడా ప్రజలను విజ్ఞప్తి చేస్తుంది. అత్యవసరమైతే తప్ప ఎవరు కూడా అనవసరంగా బయటికి రావద్దంటూ కూడా జిహెచ్ఎంసీ ఇప్పటికీ అలర్ట్ చేస్తుంది. దాంతో పాటు ఏబిఎన్ కూడా విజ్ఞప్తి చేస్తుంది ప్రజల్ని. సో అత్యవసరమైతే తప్ప ప్రజలు ఎవరు కూడా బయటికి రావద్దు. ఎందుకంటే సిటీలో పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ఎటు చూసుకున్నా కూడా పూర్తిగా నీటి ప్రవాహం అయితే కొనసాగుతుంది. ఎక్కడ చూసుకున్నా కూడా సిటీ రోడ్లు అంతా కూడా ఎక్కడికక్కడ కూడా నీట మురుగుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పొచ్చు. సో ప్రజలు అలర్ట్ గా ఉండాలి. మరోవైపు ఏదైతే సిటీలో ఎస్ఎన్డిపి స్ట్రాటజిక్ నాలా డెవలప్మెంట్ ప్రాజెక్ట్ ఫేజ్ 2 కు సంబంధించినటువంటి వర్క్స్ చాలా ప్రాంతాల్లో జరుగుతున్నాయి. సో ఈ నేపథ్యంలో ఆ ప్రాంతాల్లో కూడా మ్యాన్ హోల్స్ ఓపెన్ చేసి ఉన్నాయి, నాలాలు కూడా ఓపెన్ చేసి ఉన్నటువంటి పరిస్థితి. సో ఆ ప్రాంతాల్లో అటుగా వెళ్తే మాత్రం ప్రమాదాలు జరిగేటటువంటి అవకాశం ఉంది. ఏదైతే ఎస్ఎన్డిపికి సంబంధించినటువంటి వర్క్ జరుగుతున్నటువంటి ప్రాంతాల్లో కూడా ఏదైతే వర్షపు నీరు విపరీతంగా ప్రవహిస్తున్నటువంటి పరిస్థితి. సో ఈ నేపథ్యంలో అటుగా మాత్రం ప్రజలు ఎవరైనా వెళ్తే మాత్రం ఏదైతే ప్రమాదాలు జరిగేటటువంటి అవకాశం ఉంది. సో ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలి. సో ఎందుకంటే ఎక్కడ మ్యాన్ హోల్ ఓపెన్ చేస్తుంది, ఎక్కడ ఏ సమయంలో ఏ రోడ్డు పొంగుతుందో కూడా తెలియనటువంటి పరిస్థితి. ఎందుకంటే నగర డ్రైనేజీ వ్యవస్థ అనేది చాలా పురాతనమైనటువంటి డ్రైనేజీ వ్యవస్థ. దాదాపు 50 ఏళ్ల క్రితం ఏర్పాటు చేసినటువంటి డ్రైనేజీ వ్యవస్థ చాలా ప్రాంతాల్లో. సో అలాంటిది ఈ స్థాయిలో పెరుగుతున్నటువంటి జనాభాకు అనుగుణంగా ఒకటేసారి ఇళ్లలో నుంచి ఈ స్థాయిలో పెద్ద ఎత్తున వర్షపు నీరు రావడము, రోడ్ల మీద అంతా కూడా ఎక్కడెక్కడ చేరిపోవడంతో కాంక్రీట్ జంగిల్ గా మారినటువంటి భాగ్యనగరంలో చాలా ప్రాంతాల్లో ఇప్పటికి కూడా ఇంకుడు గుంతలు కూడా లేనటువంటి పరిస్థితి. సో ఈ వాటర్ అంతా కూడా రోడ్ల మీదకి వచ్చేస్తుంది. సో చాలా ప్రాంతాల్లో చెరువులను కూడా కబ్జా చేసి ఇళ్లను కడుతున్నటువంటి పరిస్థితి. సో ఈ నేపథ్యంలో చాలా ప్రాంతాల ముఖ్యంగా నగర శివార్లో ఉన్నటువంటి ఎల్బీ నగర్, ఉప్పల్, ఇటు మల్కాజ్గిరి, అటువైపు రాజేంద్ర నగర్ లాంటి ప్రాంతాల్లో అయితే చాలా కాలనీలు నీట మునిగాయని చెప్పొచ్చు. సో ఇక
రాగల గంటన్నర పాటు ఇదే స్థాయిలో వర్షం కురిసేటటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం అయితే వర్షం అయితే నాన్ స్టాప్ గా కురుస్తూనే ఉంది. ఓవైపు ఉరుములు మెరుపులతో వర్షం దంచికొడుతుందని చెప్పవచ్చు. సిటీ రోడ్ల మీదకి రావాలంటే ప్రజలు భయపడిపోతున్నారు. సో ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఏదైతే ఇటు జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి యంత్రాంగం అంతా కూడా రంగంలోకి దిగింది. దాదాపు 250కి పైగా మాన్సూన్ టీమ్స్ అయితే ప్రస్తుతం సిద్ధం చేసి పెట్టారు. సో మాన్సూన్ టీమ్స్ కూడా ప్రస్తుతం అయితే రంగంలోకి దిగుతున్నటువంటి పరిస్థితి. మరోవైపు జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి కంట్రోల్ రూమ్ కూడా ఏదైతే 0402111111 సో జిహెచ్ఎంసీకి సంబంధించిన కంట్రోల్ రూమ్ కూడా పెద్ద ఎత్తున ఫిర్యాదులు వస్తున్నాయి. సో కంప్లైంట్స్ కూడా వస్తున్నటువంటి నేపథ్యంలో దాదాపు ఒక గంటన్నర టైం వ్యవధిలోనే దాదాపు 200కు పైగా కంప్లైంట్స్ జిహెచ్ఎంసీ కంట్రోల్ రూమ్ కి వస్తాయి. సో ఈ రోజు ఇంకో రానున్న 2-3 గంటల పాటు ఇదే పరిస్థితి ఉన్నటువంటి నేపథ్యంలో ఇంకా కంప్లైంట్స్ కూడా పెద్ద ఎత్తున వస్తాయని కూడా జిహెచ్ఎంసీ అధికారులు అంచనా వేస్తున్నారు. సో కంప్లైంట్స్ వచ్చిన వెంటనే వాటిని కూడా క్లియర్ చేయాలి. సో వాటర్ స్టాగ్నేట్ సమస్య అనేది ఎక్కువగా ఉంటుంది. సో నీటి నిల్వ నిలిచేటటువంటి ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో దాదాపు 140. సో అంతకు మించినటువంటి ఏరియాల్లో కూడా ప్రత్యేకంగా ప్రతి ఏరియాలో కూడా మోటార్ల సహాయంతో వాటర్ అంతా కూడా క్లియర్ చేసేసి పెట్టాలని కూడా పెట్టారు. జిహెచ్ఎంసీ వాటర్ వర్క్స్ అధికారులు సంయుక్తంగా చాలా ప్రాంతాల్లో ఏదైతే వాటర్ లాగింగ్ ఏరియాస్ లో కూడా ప్రత్యేకంగా టీమ్స్ సిద్ధం చేసుకుని పెట్టుకున్నటువంటి పరిస్థితి ఉంది. సో ఎలాంటి సమస్య ఉన్నా కూడా జిహెచ్ఎంసీ అందుబాటులో ఉంటుంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ కూడా మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ మోదే శ్రీలత శోభన్ రెడ్డి కూడా ఇప్పటికే ఒక ప్రెస్ రిలీజ్ ని కూడా చేశారు. ప్రస్తుతం హైదరాబాద్ నగరానికి అయితే రెడ్ అలర్ట్ కొనసాగుతుంది. నీలిమ మనం చూస్తున్నాము సిటీ అంతా కూడా భాగ్యనగరం. రెడ్ అలర్ట్ ఎన్ని రోజులు ఉండొచ్చు అంటారు? కేవలం ఈ రోజుకు మాత్రమే రెడ్ అలర్ట్ నీలిమ. ఇంకా అంటే 2 రోజుల పాటు వాస్తవానికి నిన్నటి నుంచి హైదరాబాద్ తో పాటు ఇటు రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి, దాంతో పాటు ఇటు ఉమ్మడి నల్గొండ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ కొనసాగుతుంది. బట్ ఈ రోజు తెల్లవారుజామున 4 గంటల నుంచి ఒక్కసారిగా సిటీ అంతా కూడా పూర్తిగా ఎక్కడికక్కడ కూడా సిటీలో భారీ వర్షం కురుస్తున్నటువంటి నేపథ్యంలో నగరానికి మాత్రము రెడ్ అలర్ట్ ని ప్రస్తుతం కొనసాగిస్తుంది. సో రెడ్ అలర్ట్ మాత్రం ఈ రోజు ఇంకొక 2-3 గంటల పాటు రెడ్ అలర్ట్ కొనసాగేటటువంటి అవకాశం ఉంది. దాని తర్వాత మాత్రం ఏదైతే మిగతా లేటెస్ట్ అప్డేట్స్ ఇస్తామంటూ కూడా హైదరాబాద్ వాతావరణ శాఖ ఏదైతే ఒక రిలీజ్ చేసినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం అయితే చాలా ప్రాంతాల్లో ఈదురుగాలతో కూడినటువంటి వర్షం కూడా కురుస్తుందని కూడా వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. ఎందుకంటే గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు కూడా ఏదైతే 8-8.5 ప్రాంతాల నుంచి సిటీలోని అనేక ప్రాంతాల్లో వీస్తాయి. ముఖ్యంగా ఇటు కంటోన్మెంట్ కానివ్వండి, సికింద్రాబాద్ కానివ్వండి, మల్కాజ్గిరి, ఆల్వాళ్లు, బోడుపల్లి, ఉప్పల్, గట్కేసర్, పోచారం ఈ ప్రాంతాల్లో అయితే ఈదురుగాలతో కూడినటువంటి భారీ వర్షం కురిసేటటువంటి అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ అధికారులు అయితే హెచ్చరిస్తున్నారు. మొత్తానికి అయితే ఇటు బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి ఆవర్తనం ఎఫెక్ట్ మాత్రము హైదరాబాద్ నగరం మీద చాలా క్లియర్ గా ఉంది. సో పూర్తిగా నగరం అంతా కూడా తడిసి ముద్దైందని చెప్పవచ్చు. ఎక్కడికక్కడ కూడా సిటీ రోడ్లు చెరువులను తలపిస్తున్నాయి. ఇక కాలనీలు అయితే ఎక్కడికక్కడ కూడా నీట మునిగినటువంటి పరిస్థితి. ఇక కాసేపట్లో ఏదైతే మనము చూడొచ్చు పూర్తిగా చాలా మంది ప్రజలు కూడా రోడ్ల మీదకి వచ్చేటటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో సో ట్రాఫిక్ జామ్ కూడా పెరిగేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఇటు జిహెచ్ఎంసీ పదే విజ్ఞప్తి చేస్తుంది. సో ఏబీఎన్ కూడా విజ్ఞప్తి చేస్తుంది, అత్యవసరం అయితే తప్ప బయటికి ఎవరు రావద్దంటూ కూడా. ఎందుకంటే సిటీలో పరిస్థితి అయితే చాలా దారుణంగా ఉందని